అందరికి నమస్తే. ఏదైతే జరగొద్దు అనుకున్నామో లాస్ట్కి అదే జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళు ఉన్న బెల్ట్ షాపులు ఎత్తేస్తారేమో, బెల్ట్ షాపులు ఎత్తేస్తే కొంత ఈ తాగుడు వ్యసనం నుంచి కొంత బయటపడతారేమో జనం అనుకుంటే, అంతకుముందు ఒక వైన్ షాప్ కింద 150 200 వైన్ షాపులు బెల్ట్ షాపులు ఉన్న దగ్గర ఇప్పుడు దాదాపు అంతకుముందు 150 ఉన్న బెల్ట్ షాపులు ఇప్పుడు 230 240 దాకా పోయినాయంట. ఒక వైన్ షాప్ ఆయన చెప్తున్నాడు. బెల్ట్ షాపులు పెరిగినాయి. ఈ 9 నెలలలో 100కు 25 నుంచి 30 పెరిగినాయి. 100 ఉన్న దగ్గర 25 నుంచి 30 పెరిగి 130 దాకా అయినాయి బెల్ట్ షాపులు. టార్గెట్ పెట్టినప్పుడు ఏం చేస్తారు వైన్ షాపులు మాత్రం? బెల్ట్ షాపులకే కదా అమ్మాల్సింది. జనానికి వచ్చిన వాళ్ళకల్లా ఏదో పట్టు చీరల ఆఫర్ పెట్టినట్టు, లేకపోతే మన ఏదో బ్రదర్స్ ఆఫర్ పెట్టినట్టు 1+1 ఆఫర్ పెట్టలేరు వైన్ షాపులో. ఏం చేస్తారంటే అమ్మాలి, ఎక్కువ మందికి అమ్మాలి. ఎక్కువ మందికి అమ్మాలంటే ఊరూరికి పంపాలి. ఇది బెల్ట్ షాపులో వ్యవహారం. బెల్ట్ షాపులు ఎత్తేస్తారేమో. అంతకుముందు ఎంత మంచిగా మాట్లాడిన వీళ్ళు, సీతక్క వాళ్ళు, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ ఎంత మంచిగా మాట్లాడినారు. అసలు ఈ బెల్ట్ షాపులతో నా మొత్తం తెలంగాణ అంతా తాగుబోతుల తెలంగాణ తయారైందని పిచ్చి పిచ్చిగా మాట్లాడినారు. అప్పుడు వాళ్ళని చూసి ఏమనిపించిందంటే, అబ్బా వీళ్ళు వస్తే మొత్తం ఇంకా బెల్ట్ షాపులు ఎత్తేస్తారు, ఇంకా మొత్తం కంట్రోల్ చేస్తారేమో అనుకుంటే ఇప్పుడు ఏం చేసింది తెలుసా? పెద్ద ఒక గుదిబండ తీసుకొచ్చేసిండ్రు. ఇప్పుడు షాప్స్ 2620 షాప్స్ ఉన్నాయి. వాటిని 10,680 షాపులకు పెంచాలంట. ఇది ఎవరో చెప్పింది కాదు. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గవర్నమెంట్కి ఒక నివేదిక ఇచ్చారు. వాళ్ళ లెక్క ఒకటి ఉంది. 14,000 మందికి ఒక షాప్ కావాలంట. 14,000 మందికి ఒక షాప్. 14,000 మంది అంటే నాకు తెలిసి వీళ్ళు మొగలకాడికే లెక్కేసినట్టున్నారు. ఎందుకంటే మన దగ్గర ఓటర్ల లెక్క చూస్తే సగం 150,000 మంది మహిళలు ఓటర్లు ఉన్నారు, 150,000 మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఇంకా 14,000 లెక్క అంటే ఈ కరెక్టే ఫిగర్ 10,680. ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, పిల్లలు ఇంతమంది పిల్లలకు ఇన్ని స్కూల్స్ ఉండాలి, నో రూల్, అది పాటించరు. లేకపోతే ఇంతమంది పిల్లలకు ఇంతమంది టీచర్లు ఉండాలి, ఆ రూల్ ఎవరు పాటించరు. ఇంతమంది జనాభాకు ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉండాలి, అది అవసరం లేదు. ఇంతమంది జనాలకు ప్రజలకు ఇంతమంది పోలీసులు ఉండాలి, అవన్నీ చాలా లెక్కలు ఉన్నాయి, గైడ్లైన్సెస్ ఉంటాయి. అవి ఎవ్వరు ఫాలో గారు. కానీ ఇక్కడికి వచ్చే వరకు లేని గైడ్లైన్స్ తీసుకొచ్చేసారు. 14,000 మందికి ఒక వైన్ షాప్ ఉండాలంట ఖచ్చితంగా. నాకు తెలిసి ఇంకా బెల్ట్ షాప్ల బదులు వైన్ షాప్స్ వస్తాయి. ఇంకా అరకొర ఉన్న కాడ బెల్ట్ షాపులు నడుస్తాయి. ఏమవుతుందంటే వీళ్ళకు బెల్ట్ షాపుల కాడ నామూషి అవుతుంది. బెల్ట్ షాపులకు వీళ్ళు టార్గెట్ పెట్టలేరు. బెల్ట్ షాపుకు టార్గెట్ పెట్టలేరు. వీళ్ళకు ఆశ ఎడగలిగిందంటే బెల్ట్ షాపులలో వైన్ షాపులకి వెళ్ళి కొనుక్కోపోయి 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ పెట్టినా కొనుక్కుంటున్నారు. గదేదో వైన్ షాప్ పెట్టి అమ్మితే అయిపోయి కదా. ఇప్పుడు ఎట్లా జనం కొంటున్నారు బెల్ట్ షాపుల్లో? మనం పెట్టిన బెల్ట్ షాపులు వీళ్ళు ఇచ్చినవే, దానికి పర్మిషన్ ఉండవు. కానీ బెల్ట్ షాపులు ఒక్క మునుగోడు కాన్స్టిట్యున్సీలో కొద్దిగా కంట్రోల్ అయినట్టున్నాయి. మొత్తం కాలే ఆడ కూడా. మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి మాట్లాడాలి ఇప్పుడు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీలో కొంత ఈ బెల్ట్ షాపులు అవన్నీ కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేసినట్టు కొంత కంట్రోల్ అయినాయని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మొత్తం వైన్ షాపులు తీసుకొస్తుంటే ఇంకా బెల్ట్ షాపులు ఎందుకు అవసరమే లేదు. ఇంకా దొంగతనంగా కాదు, దొరతనంగానే మంది అమ్ముతుంది, గవర్నమెంటే అమ్ముతుంది లైసెన్సుడు. వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంది? ఎందుకు వీళ్ళు మందాలు అమ్ముకుంటున్నారు, ఎందుకు ఈ మంది షాపులు పెంచాలనుకుంటున్నారు అనే దానికి ఒక పెద్ద కథ ఉంది. ఒక కాంగ్రెస్ వాడితో మాట్లాడితే ఆయన చెప్పిండు ఆయన కథ అంతా. ఇప్పుడు 2,620 షాపులు అనేది గత ప్రభుత్వంలో టెండర్ అయినాయి. మనకు తెలుసు కదా, ముందే ఆల్మోస్ట్ ఆగస్టు కన్నా ముందు టెండర్ అయినాయి. దానికి సంబంధించిన డిపాజిట్స్ మొత్తం కూడా అప్పుడే వచ్చినాయి. డిపాజిట్స్ 25% డిపాజిట్ వచ్చింది, తర్వాత 50% డిపాజిట్ వచ్చింది, డిపాజిట్ కూడా వచ్చేసినాయి అమౌంట్. ఇప్పుడు ఏం చేయాలి మరి? మళ్ళీ ఏమంటే ఇస్తారా వీళ్ళు? ఇయ్యరు. ఇప్పుడు ఏం చేయాలి? ఈ కొత్త షాపులు పెడితే మళ్ళీ మనిషితోన షాపుకు మళ్ళీ 2 లక్షల రూపాయలు డిపాజిట్, 2 lakhs రూపీస్ డిపాజిట్ ఉంటుంది. 2 lakhs రూపీస్ ఈ ఏంది ఆక్షన్కు 2 lakhs రూపీస్ డిపాజిట్. నువ్వు ఎన్ని షాపులైనా వేసుకో, 10 షాపులు వేసుకుంటే 10 × 2 lakhs వేయాల్సిందే. నీకు 10 తగులుతాయా, 1 తగులుతుందా, అసలు తగలవా అనేది తర్వాత విషయం. తర్వాత మళ్ళీ ఏరియాని బట్టి, జనాభాను బట్టి, ఇదేదో అట్లా జనాభాను బట్టి మరి మీ ఏరియాలో ఇంతమంది జనం ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఏందో, ఫ్రీగా మీకు బియ్యం ఇస్తాం, ఫ్రీగా చదువు చెప్పిస్తాం, ఫ్రీగా మీకు స్కూల్ పెడుతున్నాం, ఇంగ్లీష్ మీడియం పెడుతున్నాం, ఇవి చెప్పొచ్చు కదా. ఇవి చెప్పారు. ఇప్పుడు ఏంది? ఇప్పుడు మళ్ళీ యాక్షన్ అనమాట. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ షాప్కు 2 లక్షలు ఉంటుందో మళ్ళీ పెంచుతారో తెలియదు. మళ్ళీ షాప్ టెండర్లు. ఇంకా గల్లీకి ఒక షాప్ రాదు. మనం ఇంకా ఏ గల్లీకి ఉంటే ఆ గల్లీలోనే షాప్. ఇప్పటికే గల్లీ నుంచి అవతల గల్లీకి పోతే షాపులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్పినట్టు 10,680 షాపులు కనుక ఓపెన్ చేస్తే ఇంకా ఎవరి గల్లీలో వాళ్ళనే ఉంటాయి, కిరాణా షాప్ లాగా. మనం పాలు కావాలంటే ఏం చేస్తాం? పొద్దుగాల
షార్ట్తోనే పోతాం కదా, లుంగి అయితే లుంగి, షార్ట్ ఉంటే షార్ట్ కట్టుకొని పోయి హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తెస్తాం. ఇంకా సేమ్ అట్లే ఇది కూడా ఇంకా చక్కగా పోయి తీసుకొచ్చుకోడే. ఇంకా మంచిగా షాపులకు టైమింగ్ కూడా బాగా పెంచుతున్నారు. టైమింగ్ కూడా ఆల్రెడీ సిటీ కమిషనర్ ఇక్కడ హైదరాబాద్ కమిషనర్ ఇచ్చిన టైం నాకు తెలిసి హైదరాబాద్ కాదు తెలంగాణ మొత్తం అదే టైం పెడతారు. ఇంకా వీకెండ్స్లో అయితే 1 గంట దాకా ఉండొచ్చు. హైదరాబాద్ దగ్గరలో హైదరాబాద్లో అయితే 11 దాకా ఉండొచ్చు. హైదరాబాద్లో అయితే అవతల అంటే అవుటర్ రింగ్ రోడ్ ఏరియాలో అయితే వీకెండ్ డేస్ శనివారం ఆదివారం 12 దాకా ఉండొచ్చు. వాళ్ళ టైమింగ్ బాగున్నాయి. అంటే ఎవరికి ఇబ్బంది కాకూడదు, మందు తాగడానికే ఎవరు ఇబ్బంది పడద్దు. పండుకున్న ఆయనకు 11:30కు 12 గంటలకు మందు తాగాలనిపిస్తే పోయి మందు తీసుకొచ్చుకొని తాగొచ్చు. ఇక ఈ షాప్స్ కనుక పెట్టుకుంటే ఈ 10,680 షాప్స్ కనుక పెడితే ఇంకా ఏం అవసరం లేదు. జస్ట్ మనం ఒక గట్టిగా ఇంటికాంచి ఫోన్ చేస్తే 3 కార్లు తెచ్చిచ్చిపోతాడు. అట్లే ఉన్నది కథ ఇది. వీళ్ళు ఉన్న బెల్ట్ షాపులు ఎత్తేస్తాం అంటే మనకు మొదలపు అర్థం కాలే. బెల్ట్ షాపులు ఎత్తేసి అఫీషియల్ షాపులు పెడతారనమాట. ఇప్పుడు అదే దాని లెక్క. ఇక బెల్ట్ షాపుల ప్లేస్లో ఇవి వస్తాయి. ఇంకా అరకొర ఉన్న కాడ బెల్ట్ షాపులు పెట్టుకుంటారు. 1-2 రోజుల్లో ప్రభుత్వానికి ఎక్సైజ్ నివేదిక ఇస్తున్నారంట, అంతా రెడీ అయిపోయిందంట. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వానికి ఆదాయం. ఇప్పుడు మనకి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏం చేయాలి? అప్పులు లేవు, అయిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ దాకా అవుతున్నాం మనం మెల్లగా. హిమాచల్ ప్రదేశ్ దాకా అప్పుల లిమిట్ దాటిపోతాం. ఇంకా అప్పులు పుట్టవు. అప్పు పుడితే తప్ప వెళ్తలేదు. ఇక అప్పు లేకపోతే మరి ఎట్లా బతకాలి? చేతులు తయారు చేస్తుంది. కాబట్టి జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలి. జనాలు వచ్చేసి ప్రభుత్వానికి అమ్మ ఒక్కొక్కరు 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు డొనేట్ చేయనట్టు ఇస్తారా? అదే మందు దుకాణాలు పెడితే వాళ్ళే కొనుక్కొని పోతారు. ఒకటి తాగైతేనా 2 తాగుతాడు. ఇంటికానే కదా, ఇంకా పోలీసులు పట్టుకోరు, ఇబ్బంది లేదు. ఏనో తాగి వస్తే పోలీసులు పట్టుకుంటారు. ఇంటికాడైతే ఏ లోళ్ళు ఉండదు, కింద పడేది లేదు, మీద పడేది లేదు. అట్లా పోయి ఇట్లా తీసుకొచ్చుకొని వేసుకోవచ్చు మందు. ఇది ప్లాన్. ఈ ఎక్సైజ్ వాళ్ళు ఇచ్చే నివేదిక ఏందో ఆ నివేదికను కనుక ఈ ప్రభుత్వం అమలు చేస్తే, ఈ షాప్స్ కనుక పెరిగితే ఇక మీ ఏమంటారు, మీ దురదృష్టాన్ని మిమ్మల్ని ఎవరు ఆపలేడు అంటారు కదా, గజ్జి వన్నాడు పట్టింది దురదృష్టం అంటారు కూడా, అట్లయితుంది మీకు. బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి మీరు అసలు చేపలు తీసుకొస్తారా? ఇక ఇదుకు గంజాయి అవన్నీ కూడా వదిలేసిండ్రు. దానికి ఇంత లైసెన్స్ ఇచ్చేసి ఆల్రెడీ హిమాచల్ ప్రదేశ్లో వేసిండ్రు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది. ఆడ కాంగ్రెస్ గవర్నమెంటే. ఆడ స్కీమ్స్ ఇచ్చే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు లేవు. వీళ్ళు ఇచ్చిన ఆడ 10 హామీలు ఇచ్చారు, మనలాగా 10 గ్యారెంటీలు ఇచ్చిండ్రు. ఆడ ఏం చేసింది తెలుసా? రైతులకు గంజాయి అమ్ముకోవడానికి, గంజాయి పెంచుకోవడానికి వాళ్ళకు అఫీషియల్గా రైట్స్ ఇచ్చేసిండ్రు, అనుమతి ఇచ్చిండ్రు. ఇప్పుడు రైతులు ఇక జొన్న చేనులు మక్క చేనులు ఏం అవసరం లేదు, గంజాయి పండించుకోవచ్చు, అమ్ముకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్లో ఇచ్చిండ్రు, అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇక తెలంగాణలో ఇంకా ఇట్లాంటిదే. ఇప్పుడు గంజాయికి పర్మిషన్ ఇవ్వకపోయినా ఈ మందులు అమ్ముకోనికి పర్మిషన్ ఇచ్చారు, మందు షాపులు పెడుతున్నారంటే అట్లాంటిదే. హిమాచల్ ప్రదేశ్లోనేమో గంజాయి, ఇక్కడనేమో మందు. ఇది తెలంగాణలో జరుగుతున్నది. ఏంటంటే ఇది 6 గ్యారెంటీలు ఏమో కానీ ఈ 7వ గ్యారెంటో 8వ గ్యారెంటో ఈ మందు షాపులు మాత్రం తీసుకొస్తే మీ పని అవుతుంది. ఎందుకంటే మహిళలు అయితే ఊకోరు. ఇన్ని షాపులా 2600 షాపులే ఎక్కువ అనుకుంటే, దీనికి ఒక 2 3 4 బెల్ట్ షాపులు ఉన్నాయి. అవి ఎత్తేయాలని అందరు కోరుతుంటే మీరు వైన్ షాపులు పెట్టాలని ప్రయత్నం చేస్తారా? 45,000 కోట్లు టార్గెట్ అంట. ఇట్లకెళ్ళి వస్తుంది 45,000 కోట్లు. వీళ్ళు ప్రభుత్వం నుంచి ఎవరికి రూపాయి ఇవ్వాలి జేబుకు, కానీ వాళ్ళు వచ్చి మందు తాగాలంట. రియల్ ఎస్టేట్ డమాల్ అన్నది. రియల్ ఎస్టేట్ మంచిగా ఉంటే ఒక ప్లాట్ అమ్మనికే 4 సిట్టింగులు జరుగుతాయి. 4 సిట్టింగులు కూర్చున్న కాడ గవర్నమెంట్ కూడా ఆమదానం వస్తుంది. అవి లేవు ఇప్పుడు, అవన్నీ పోయినాయి. జనాలకు ఎట్లా డబ్బులు వాళ్ళు పుట్టించుకునేటట్లు, వాళ్ళు సంపాదించుకునేటట్లు ఏదేమన్నా లేదు గవర్నమెంట్ దగ్గర. వాళ్ళ డబ్బులు ఎట్లా గుంజాలి, జేబులో ఉన్న ఎట్లా గుంజాలి, బీరువాళ్ళని ఎట్లా గుంజాలి, వీళ్ళ దగ్గర ఎట్లా కక్కియాలి, ఎవడన్నా కష్టపడి ఇల్లు కట్టుకుంటే దాన్ని ఎట్లా కూలగొట్టాలి, ఇది కథ. ఇంకా ఇంతకన్నా దారుణమే ఉండదు. కానీ 45,000 కూడా టార్గెట్ చేయాలంటే ఇది ఖచ్చితంగా చేయాలంట. ఇది చేయాలని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు తయారు చేసుకున్నారు రిపోర్ట్ అంటే ఇది. ఇంకా మనం దేవుడే కాపాడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.